ఎంతసేపు నన్ను చూస్తావు? రోడ్డు చూసి డ్రైవింగ్ చేయి, లేదంటే యాక్సిడెంట్ అయిపోద్ది. ఏయ్, నిజం చెప్పు, అసలు నువ్వు మా ఇంటికి ఎలా వచ్చావు? నిన్నెవరు తీసుకొచ్చారు? నువ్వు నా జీవితంలోకి ఎలా వచ్చావో నేను కూడా మీ ఇంటికి అలాగే వచ్చాను. అప్పుడు నీ వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు నా వెనకాల వాళ్ళే ఉన్నారు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అనుకోకు. నా సంగతి నీకింకా తెలీదు. నిజమే, నీ సంగతి మొదట్లో తెలియలేదు. అందుకే నిన్ను నమ్మి మోసపోయాను. ఇప్పుడు బాగా తెలిసింది కదా, ఇక మోసపోయే అవకాశమే లేదు. హే, నువ్వు చాలా మారిపోయావు ప్రియా. ఇది నీలో వచ్చిన మార్పు కాదు, నిన్నెవరో మార్చారు. నీకిన్ని తెలివితేటలు లేవన్న విషయం నాకు బాగా తెలుసు. అందుకే కదా నిన్ను నా ట్రాప్లో ఈజీగా పడేశాను. ఇప్పుడు నా కళ్ళ ముందున్న నువ్వు ఒకప్పటి ప్రియవి కాదు. నీ మాట, నీ భాష ఇవన్నీ నీవి కాదు. అసలు నిజం చెప్పు, అసలు నీకు ఇంగ్లీష్ ఎవరు నేర్పించారు? అనుభవం నేర్పించింది. అవును, పంజా దెబ్బతిన్న తర్వాతనే జింకకి పులిని చూడగానే దొరకకుండా పరిగెట్టడం అర్థమవుతుంది. నీ విషయంలో దెబ్బతిన్న నా అనుభవం, నా అవసరం రెండూ కలిపి నాకు అన్నీ నేర్పించాయి. నువ్వు చెప్పే అబద్ధాలు నమ్ముతానని అనుకోకు. నీ అంతట నువ్వే నా ఇంటికి వచ్చావంటే నేను నమ్మను. ఎవ్వరి సహాయం లేకుండా నువ్వు ఇక్కడి దాకా వస్తావని నేను అనుకోను. ఖచ్చితంగా నీ వెనకాల ఎవరో ఉన్నారు. అవునా? ఎవరు లేరే? ఈ కారులో నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు. మనిద్దరి మధ్య ఇంకెవరూ రారు, రానివ్వను. నన్ను మాటలతో గెలవడం ఇంక నీ వల్ల కాదులే మై డియర్ కృష్ణ. ఎందుకంటే ఇప్పుడు నేను నీకంటే ఎక్కువ మాటలు నేర్చాను. నాతో పోటీ పడటం అంత తేలిక కాదు. ఇందులో ఎలా మాట్లాడాలో ఇంగ్లీష్ని తెలుగులో రాసిచ్చాను. దీన్ని చక్కగా బైహార్ట్ చేయి. ఏంటి అంటే బట్టి కొట్టని అర్థం తెలిసిందా? అలాగే అండి. అండి కాదు, అంకుల్ అనాలి. ఆఫీసులో ఉన్నప్పుడు అందరి ముందు ఉన్నప్పుడు సార్ అని పిలవాలి. డూ యూ అండర్స్టాండ్? అదే అర్థమైందా అని. అలాగే సార్. షూర్. ఏ ముద్దు, ఇప్పుడే కదా ఇంగ్లీష్ లో మాట్లాడమని చెప్పారు, మరి నువ్వు అలాగే సా అంటూ సాగదీస్తావు? కాస్త ఆయన చెప్పినట్టు విను. అలాగే అత్తయ్య. అయ్యో అత్తయ్య కాదు, ఆంటీ. ఏంటి? మసాలా టీ. రానమ్మా, ఇలా అయితే ఎలా చెప్పు? అసలే కృష్ణకి ఐక్యూ లెవెల్స్ ఎక్కువ. ఏమాత్రం తేడా వచ్చినా పట్టేస్తాడు. అయ్యో, మీరు తనని మరీ భయపెట్టకండి. అసలు తను ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలనేది ఒకసారి చేసి చూపించారంటే మా ప్రియ ఇట్టే అల్లుకుపోతుంది. ఓ, అలా అంటావా? అయితే సరే.
ఏంటలా కూర్చున్నావు? లేగు. ఇప్పుడు నువ్వు కృష్ణ, నేను హరిప్రియ, చెచ్చిచే విష్ణుప్రియ. ఇప్పుడు నేను ఎలా మాట్లాడతానో చూడు, అలాగే మాట్లాడండి, సరేనా? అలాగేనండి. సార్, మై నేమ్ ఇస్ ప్రియ, విష్ణుప్రియ. ఐ హావ్ కమ్ టు జాయిన్ యూ యాజ్ అ పిఏ. ఏది ఓసారి నేను చెప్పినట్టు చెప్పమ్మా, చెప్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను రాసిచ్చాను కదా, అది చదివి చెప్పు. నాకు రాదు సార్. వాట్ ఈస్ దిస్ రాణమ్మా? ఇదిగోండి, మీరు చెప్పినట్టు చెప్తే నాకే రావడం లేదు, ఇక తనేం చెప్తుంది? ఏంటి రాణమ్మా, నువ్వు నీ మేనకోడల్ని వెనకేసుకొస్తున్నావా? అయ్యో అది కాదండి, మీలాగా ఇలా బిగుసుకుపోయి ఇంత పెద్ద గొంతేసుకుని చెప్తే ఎవ్వరికీ నచ్చదు. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళతోటి మన మాట నెగ్గాలి అనేసి మాట్లాడతారు కదా, అలా బొంగు గొంతేసుకుని మాట్లాడుతున్నారు. ఏంటి, నా మాటలు అంత అసహ్యంగా ఉన్నాయి? మరి అయితే మారుదాం. అలా నవ్వుతూ స్టైల్గా మాట్లాడితే చూడ్డానికి అందంగా ఉంటుంది. అలాగా? అయితే నువ్వు ఒకసారి ఎలా మాట్లాడాలో చేసి చూపించమ్మా. ఏంటి, నేనా? నువ్వే. బాగా వెక్కిరిస్తున్నావు కదా, ఎలా మాట్లాడాలో మరి చేసి చూపించు. మా అత్తయ్య మాట్లాడలేరు అనుకుంటున్నారా? బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. అత్తయ్య, నువ్వు చేసి చూపించు. ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాను అన్నావు కదా. అదే హలో, రేపు అక్కడ యాక్ట్ చేయాల్సింది నువ్వు, నేను కాదు. నన్ను చేయమంటావేంటి? చెప్పినంత ఈజీ కాదమ్మా ఇంగ్లీష్ మాట్లాడడం అంటే. అత్తయ్య, నువ్వు వెనకడుగు వేయడానికి వీల్లేదు. నువ్వు మాట్లాడి చూపించు. అమ్మో, నా వల్ల కాదు. చెప్పాను కదా, విమర్శించడం చాలా తేలిక, కానీ చేసి చూపించడం చాలా కష్టం అమ్మా. ఆ విషయం మీ అత్తయ్యకి అర్థమైంది, కానీ నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి చాలు. హలో మిస్టర్ ధర్మతేజ. హాయ్, మై నేమ్ ఇస్ ప్రియా, విష్ణుప్రియ. ఐ హావ్ కమ్ టు జాయిన్ యాజ్ యువర్ పిఏ. Once you give me a chance, I will prove myself. Why are you looking me like that? Are you speechless when you see me? అత్తయ్య, నువ్వు సూపర్. అయ్యో, ఆపు. ఇంక చాలు. అయ్యో అత్తయ్య, నువ్వు సూపర్. ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతావని నేను అనుకోలేదు తెలుసా. ప్రియా, మనం ఓ పని చేయాలనుకున్నప్పుడు దానికి కావలసిన హోంవర్క్ మనం చేసుకోవాలి, లేకపోతే ఓడిపోతాం. నేను మాట్లాడిన ఇంగ్లీషు కరెక్టేనా? బాగా మాట్లాడానా? బాగా మాట్లాడావా? నువ్వు మాట్లాడిన దానికి నేనే ఇప్పటి వరకు షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాను తెలుసా. రాణమ్మ, ఇక నీ మేనకోడలికి ఆఫీసులో ఎలా మాట్లాడాలో మొత్తం నువ్వే నేర్పించాలి. కావాలంటే మొత్తం నేనే రాసిస్తాను, కానీ తన చేత మాట్లాడించాల్సిన బాధ్యత నీదే. ఏదో రకంగా నేను తనకి నేర్పిస్తాను, కానీ ఆఫీస్కి వెళ్ళాక అక్కడ ఏమైనా మాట్లాడాల్సి వస్తుంది కదా, అప్పుడెలా? దానికి ఆల్రెడీ నేను ఒక ప్లాన్ ఏర్పాటు చేశాను రాణమ్మా. ముందుగా నీ కోడలికి భయం లేకుండా చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడడం ప్రాక్టీస్ చేయించు. అలాగే. ఏం మొద్దు, ఏది చెప్పు? ప్రియా, ఐఎమ్ విష్ణుప్రియ అంటూ ఒకసారి అటు నుంచి నడుచుకుంటూ వచ్చి చూపించు. అలాగే అత్తయ్య. హాయ్, ఐఎమ్ ప్రియా, విష్ణుప్రియ. నైస్ టు మీట్ యూ. ఎంత బాగా చేసావు. ప్రియా,
నీకు ఇంగ్లీషు వచ్చేసింది. వచ్చేసినట్టే. ఏయ్ దిగో. ముందు కారు దిగు. ఎందుకు? ముందు దిగవే. ఏయ్ దిగమంటున్నానా? చూడు, ఇప్పటి వరకు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. మర్యాదగా నీ దారిన నువ్వు వెళ్ళు. లేదంటే లేదంటే ఏం చేస్తావు? చూడు, నీకు జాబ్ లేదు, వెళ్ళిపో. నీకు కావాలంటే డబ్బు పడేస్తాను, అది తీసుకుని వెళ్ళిపో. అనవసరంగా డ్రామాలు చేయకు. చూడు మిస్టర్ కృష్ణ, నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడానికి నేను మామూలు ఎంప్లాయీని కాదు, నీ పర్సనల్ అసిస్టెంట్ని. 3 years అగ్రిమెంట్ కూడా చేశాను. ఒకవేళ నువ్వు కాదు అంటే నేను కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా తీర్పు నాకు అనుకూలంగానే ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఎన్ని వేషాలేసినా నువ్వు ఆటో ప్రియవనే విషయం నాకు తెలుసు. హే, నువ్వేంటో తెలియక మా నాన్న రాక్షసి మోసపోవచ్చు, కానీ నేను మోసపోను. అవునా? పోనీ మీ అమ్మా నాన్నలకి నేనెవరూ చెప్పలేకపోయావా? తన పేరు ప్రియా, ఆటో నడుపుకుంటూ ఉంటుంది. నేను తనని చూసి ప్రేమించాను, తన వెనకాల పడ్డాను, తన మంచితనాన్ని అవకాశంగా చేసుకుని ప్రేమ పేరుతో మోసం చేశాను అని చెప్పాల్సింది కదా. కుటుంబం కోసం కష్టపడుతున్న ఆడపిల్లని నమ్మించి గొంతు కోసి, నీ కష్టమే నా కష్టం, నీ కుటుంబమే నా కుటుంబం, నా సంపాదనే నీ సంపాదన, మీ ఇంటికి నేను అల్లుడుగా కాదు కొడుకులా వస్తాను, మీ నాన్నని సొంత తండ్రిలా బాధ్యతగా చూసుకుంటాను అని మంచి మంచి మాటలు చెప్పి నన్ను మోసం చేశానని మీ అమ్మా నాన్నలకి అర్థమయ్యేలా చెప్పాల్సింది. అనవసరంగా ఆగిపోయావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నగారి ముందు నిలబడి, డాడీ తనని మాయమాటలు చెప్పి గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళాను, అక్కడ తన జీవితాన్ని సర్వనాశనం చేశాను, కనీసం నా ఫోన్ నంబర్ కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరిగాను, అలాంటి అమ్మాయి నేనెవరో ఎక్కడుంటానో తెలుసుకుని ఈరోజు నాకు పిఏగా వచ్చి నన్ను సాధించాలని చూస్తుందని మీ నాన్నకు చెప్పు. వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆడపిల్ల జీవితం అంటే నీకు అలసు కదా. కొంతమందికి డబ్బులు ఇస్తే పడిపోతారు, మరికొంతమంది గిఫ్ట్లు ఇస్తే పడిపోతారు, ఇంకొంతమంది ప్రేమ పేరు చెప్తే పడిపోతారు. ఇదే కదా నీ ఫిలాసఫీ. ఇలాగే కదా నన్ను మాయ మాటలతో మోసం చేసి నా జీవితాన్ని నీ ఇష్టానికి వాడుకుని వదిలేశావు. ఇదే మాట మీ నాన్నతో చెప్పి చూడు. నీకు భయంగా ఉందంటే చెప్పు, నేనే వెళ్ళి చెప్తాను. వెళ్ళి చెప్పనా? చెప్తావా? నిజంగా వెళ్ళి చెప్తావా? అంటే మా నాన్నతోటి చెప్పేసి నన్ను పూల్ని చేద్దామనుకుంటున్నావా? నేను కాదు, నువ్వే కదా అన్నావు. ఓకే, ఇప్పుడేంటి? నేను నిన్ను పిఏగా యాక్సెప్ట్ చేయాలి, అంతే కదా? అలాగే
ఈ క్షణం నుంచి నువ్వు నా దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నావు. నేను ఒప్పుకుంటున్నాను, సరేనా? జింక పిల్ల తనంతట తానుగా పులి గుహని వెతుక్కుంటూ వస్తే వద్దనెందుకంటాను? రా, పోనీ కదా అని ఒక అవకాశం ఇచ్చాను. ఆ అవకాశం వద్దనుకున్నావు. నన్ను ఏదో సాధించాలనుకున్నావు కదా, రా. ఎవరు ఎవరిని సాధిస్తారో, ఎవరు ఎవరి మీద ఆధిపత్యం చలాయిస్తారో అది చూద్దాం. రా రా, కారెక్కు, ఎక్కు. హలో, నీకిచ్చిన టైం అయిపోయింది. ఇక నీకు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా లేదు. కారెక్కు. సార్, అన్ని విధాలుగా ఆలోచించే మీకు పిఏగా ఒప్పుకున్నాను. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ అనుకుంటున్నారేమో. పర్సనల్ అడ్మినిస్ట్రేటర్ కూడా అనుకోవచ్చు కదా. కారుపై కృష్ణ, నిజంగా నువ్వు చాలా గ్రేట్ రానమ్మా. పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కూడా నీలా ఆలోచించలేరు. అడ్మినిస్ట్రేషన్ లో నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. యు ఆర్ గ్రేట్. ఏంటండి, నన్ను పొగడమే పనిగా పెట్టుకున్నారా ఏంటి? అది కాదు రానమ్మా, కృష్ణ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బ్రహ్మాండంగా ఉంది. దారి తప్పిపోతున్న కృష్ణను చూసుకోవడానికి ప్రియనక్కడ పిఏగా చేర్పించి చాలా మంచి పని చేశావు. అసలు ఇలాంటి ఆలోచన నాకెందుకు రాలేదో నాకేం అర్థం కావట్లేదు. మీకంత ఆలోచనే ఉండుంటే పిల్లలు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చేవాళ్ళండి? మీరే కాదండి, ప్రపంచంలో ఏ మగవాడైనా పిల్లల్ని పెంచడం అనే విషయంలో ఆడవాళ్ల కంటే వెనకంజలోనే ఉంటారు. మీకు సమస్యని దాటుకుని వెళ్ళిపోవడం అలవాటు, కానీ మాకు సమస్యని పరిష్కరించుకుంటూ వెళ్ళడం అలవాటు. అందుకే బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు, కానీ మీ శత్రువులు మాత్రం మీ చుట్టూనే ఉంటూ ఉంటారు. కానీ ఇంటి బాధ్యతల విషయంలో అమ్మ పిల్లల పట్ల ఎంత కఠినంగా ఉన్నా చివరికి పిల్లలు తల్లిని ప్రేమిస్తారు తప్ప శత్రువులా చూడరు. ఇదే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్న తేడా. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏమర్థమైంది? మీ ఆడవాళ్లతో పోటీ పడ్డం అనే విషయం అంత ఈజీ కాదని బాగా అర్థమైంది. కృష్ణ ఎలాగైనా మారాలి రాడమ్మా. వాడు బాధ్యతగా ఉంటేనే ఈ కుటుంబం బాగుంటుంది. నా రిటైర్మెంట్ తర్వాత ఈ ఇంటిని వ్యాపారాల్ని చూసుకోవాల్సింది వాడే. వాటన్నిటిని నెరవేర్చాలంటే వాడొక సక్రమమైన మార్గంలో ఉండాలి. మీరెందుకండి అలా మాట్లాడుతున్నారు? లేదు రాడమ్మా, వీలైనంత వరకు కార్తీకకి కావేరికి పెళ్లిళ్లు చేసేసి వాళ్ల బాధ్యత తీర్చేసుకుంటే పర్వాలేదు. లేదంటే వాళ్ల బాధ్యత కూడా కృష్ణ మీదే పడుతుంది. వాణ్ణి వాడే సరిదిద్దుకోలేనివాడు ఇక చెల్లెళ్ల బాధ్యత ఎలా నిర్వర్తిస్తాడు అనే భయం నాలో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇంతకాలం డబ్బుంటే చాలు ఏదైనా చేయొచ్చు అని అనుకునేవాణ్ణి. కాని పిల్లలు దారి తప్పిపోతుంటే ఎన్ని డబ్బులు పోసినా వాళ్లను సరిదిద్దడం చేత కాదనే విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇంకా అదృష్టం బాగుండి నువ్వొచ్చావు, లేకపోతే ఏమై ఉండేదో. మీరనవసరంగా భయపడకండి. కృష్ణని దారికి తీసుకొచ్చే బాధ్యత నాది. అటు ప్రియా ఇటు నేను ఇద్దరం కృష్ణకి కాపలా ఉండి తనని సరైన దారిలో నడిపిస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే రాడమ్మా.
రాణమ్మా నువ్వేంటి ఇక్కడ? ఏంటి రాణమ్మా, అసలు నువ్వేనా? ఎంతలా మారిపోయావు? అమ్మా ఎవరమ్మా ఈయన నీకు తెలుసా? తెలీదు. ఏంటి నేనెవరో నీకు తెలియదా? నీ ఆటోని నాకు అద్దెకిచ్చావు, పోనీ అదైనా గుర్తుందా నీకు? మొన్ననే అదే డబ్బులు ప్రియాకిచ్చొచ్చాను.